Hello everyone, welcome back to Anjilappa Maths Class YouTube channel. So in this class we will discuss about important long question in 6B exercise. Very important long questions for board exam. That is third bit. Definitely manaki third bit nundi long questions vastayi manaki. So third bit first question. Show that the lines whose direction cosines are given by L plus M plus N equals 0 and 2mn plus 3nl minus 5lm equals 0 are perpendicular to each other. So what is given? L plus M plus N equals 0. M plus L plus M equals to 0. Take it as equation number 1. Second equation enti 2mn plus 3nl minus 5lm is equals to 0. Take it as equation number 2. Equation 1 nundi L is equals to andi. So L plus M plus N equals 0 da equation 1. So L is equals to ఏమవుతుంది minus m minus n. L is equals to minus m minus n. Now substitute L value in equation 2. Equation 2 లో substitute చేయండి ఓకేనా. సో 2mn plus 3nl L అంటే ఏంటి minus m minus n minus 5 into L అంటే minus m minus L into m equals to 0. Equation 2 లో substitute చేయండి. సో 2mn plus into minus minus 3nm plus into minus 3n square minus into minus plus 5m into m 5m square వస్తుంది. m అక్కడ రైట్ సైడ్ m కూడా ఉంది, m తో మల్టిప్లై అయ్యాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ nm 5nm ఈక్వల్స్ టు 0. సో లైక్ టర్మ్స్ ఉంటే యాడ్ చేయండి. ఇక్కడ 5m స్క్వేర్ ఫస్ట్ రాస్తున్నా, 5m స్క్వేర్. నెక్స్ట్ nm టర్మ్స్ రాద్దాం. 2nm plus 5nm 7nm 7 minus 4 అంటే 3 వస్తుంది. సారీ 7 minus 3 అంటే 4nm వస్తుంది. 4nm minus 3n square is equals to 0. ఫ్యాక్టరైజేషన్ చేయడానికి వస్తుందో చూడండి. 5 3s are 15. 15 అంటే ఫ్యాక్టరైజేషన్ 5 3s are 15. 15 ఫ్యాక్టర్స్ అంటే 1 15s are 5 3s అంతే. 5 plus 3 యాడ్ చేస్తే 4 రావట్లేదు, మైనస్ చేస్తే కూడా రావట్లేదు. సో దీనికి వేరే మెథడ్ ఉంది. ఇక్కడ లాస్ట్ కాన్స్టెంట్ n స్క్వేర్ కదా. సో టోటల్ n స్క్వేర్తో డివైడ్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది 5m స్క్వేర్ బై n స్క్వేర్ ప్లస్ 4nm బై m స్క్వేర్. ఈ క్వశ్చన్ ఒకటి ఈ మోడల్ ఉంటుంది, రిమైనింగ్ ఈ మోడల్ ఉండవు. ఫ్యాక్టరేషన్ పాసిబుల్ అవ్వదు కాబట్టి ఇలా వేస్తున్నాం. 3n స్క్వేర్ ఈక్వల్స్ టు 0. టోటల్ n స్క్వేర్తో డివైడ్ చేసిన ఇక్కడ n స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఒక n ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏమొస్తుంది మనకి 5 ఇంటూ m బై n హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ m బై n మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. టేక్ ఇట్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 3. సో ఇది ఏ ఫామ్లో చూడండి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c స్క్వేర్ ఈ ఫామ్లో ఉంది కదా. దాని రూట్స్ ఆల్ఫా కమా బీటా అనుకున్నాం అనుకోండి, ఆల్ఫా కమా బీటా. సో ఆల్ఫా అంటే ఇక్కడ ఏంటంటే నేను m1 బై n1 అనుకుంటున్నా. Let the roots are let m1 by n1 2 roots kada comma m2 by n2 are roots of equation 3. m1 by n1 m2 by n2 are roots అనుకుంటున్నా. సో 2 roots ఉంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు c by a కండిషన్ ఉంటుంది. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు c by a అని. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ మైనస్ బి బై ఏ వస్తుంది. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు సి బై ఏ. 10th క్లాస్లో కూడా వస్తుంది మనకి ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా మైనస్ బీటా. ఓకేనా, థర్డ్ చాప్టర్లో పాలినామియల్స్లో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు సి బై ఏ. ఇక్కడ ఇది ఆల్ఫా, ఇది బీటా. సో ఇక్కడ ఏ ఏంటి, ఏ అంటే 5, బి అంటే 4, సి అంటే -3. ఆల్ఫా ఇంటూ బీటా తీసుకుంటున్నా. సో m1 బై n1 ఇంటూ m2 బై n2 ఈజ్ ఈక్వల్స్ టు సి బై ఏ. సి అంటే ఏంటి -3, -3 బై ఏ అంటే 5, -3/5. సో ఈ n1 n2 రైట్ సైడ్ సెండ్ చేస్తున్నా, ఈ 3 లెఫ్ట్ సైడ్ సెండ్ చేస్తున్నా. సో m1 m2 బై 3 ఈజ్ ఈక్వల్స్ టు n1 n2 రైట్ సైడ్ సెండ్ చేస్తే మైనస్ అవుతుంది. మైనస్ ఇక్కడ ఉంది కదా, మైనస్ n1 n2 బై 5, n1 n2 బై 5. ఇక మైనస్ డినామినేటర్లో వేసుకుంటున్నా. m1 m2 by 3 is equals to n1 n2 by -5 by -5. ఈక్వేషన్ నెంబర్ ఇది 4 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 4. నౌ ఇది ఒక కండిషన్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈక్వేషన్ 1 నుండి m ఈక్వల్స్ రాయండి. m ఈజ్ ఈక్వల్స్ 1 ప్లస్ m వస్తుంది. ఇక్కడ l రాసాం కదా, ఇప్పుడు m రాయండి.
m ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకి -l - n అవుతుంది -l - n. నౌ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ 2లో. సో 2 ఇంప్లైస్ ఏమొస్తుంది మనకి 2mn. 2 అంటే m అంటే ఏంటి -l - n ఇంటూ n ప్లస్ 3nl -5lm -5l m అంటే ఇదే కదా -l - n. సో మల్టిప్లై అయింది 2 ఇంటూ -ln -2n² ప్లస్ 3ln nl మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5l² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5ln ఈక్వల్స్ టు 0. సో పాజిటివ్ టర్మ్ 5l² ఉందిగా 5l² ఫస్ట్ తీసుకుంటున్నా 5l². నెక్స్ట్ -2ln ప్లస్ 3nl ప్లస్ 5 ప్లస్ 3 8 8 - 2 అంటే 6 వస్తుంది 6ln -2n² ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ కూడా సేమ్ RHS n² ఉంది కదా n² టోటల్ డివైడ్ చేస్తున్నా ఏమొస్తుంది 5l²/n² ప్లస్ 6ln/n² మైనస్ 2n²/n². సో క్యాన్సిల్ చేస్తే n² క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది 5l²/n² అంటే 5l/n రాయొచ్చు దీన్ని 5l/n² సేమ్ ఇదే మోడల్లో. ఇక్కడ n క్యాన్సిల్ అయ్యి 6 ఇంటూ l/n -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీని రూట్స్ కూడా ఏమవుతాయి మనకి ఒకటి ఏంటి L1/n1 ఇంకోటి L2/n2. సేమ్ ఇదే కండిషన్ ఆల్ఫా బీటా కండిషన్ అప్లై చేస్తున్నా. అంటే L1/n1 ఇంటూ L2/n2 ఈజ్ ఈక్వల్స్ టు C/A కదా. C అంటే -2 A అంటే 5. సో సేమ్ ఇంత ముందులాగానే ఈ n1 ఇంటూ రైట్ సైడ్ సెండ్ చేయండి 2 లెఫ్ట్ సైడ్ సెండ్ చేసుకోండి. సో ఏమొస్తుంది L1/L2/2 ఈజ్ ఈక్వల్స్ టు n1 ఇంటూ మైనస్ డినామినేటర్ రాస్తున్నా n1n2/-5 సో టేక్ ఇట్ ఈక్వేషన్ నెంబర్ 5 అనుకోండి. ఓకేనా సేమ్ ఇదే మోడల్ ఒక రూట్స్ ఇక్కడ రాయట్లేదు. రూట్స్ ఏంటి L1/n1 ఇంకోటి L2/n2. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ C/A కండిషన్ అప్లై చేస్తున్నా. C అంటే -2 A అంటే 5. నౌ ఫ్రమ్ 4 and 5 రెండు 4, 5 చెక్ చేసుకోండి ఒకసారి. ఫ్రమ్ 4 and 5 సో m1 m2 బై రేషియో 3 ఉంది. n1 n2 ఒక 5 చూడండి. సో L1n2 L1l2 బై L1l2 రేషియో ఏముంది 2 కదా. 4 and 5 రెండు ఈక్వల్ చూడండి. RHS రెండు సేమ్ ఉన్నాయి కదా అంటే LHS కూడా ఈక్వల్ చేసుకో. m1 m2 బై m1 m2 వాల్యూ 3 కదా 3 ఈజ్ ఈక్వల్స్ టు n1 n2 -5 m1 n2 -5 అంటే ఇవన్నీ వాల్యూస్ కూడా సేమ్ రేషియోలో ఉన్నట్టు. అంటే L1l2 ఇలా ఇస్తుంటామంటే L1l2 ఈజ్ ఈక్వల్స్ 2k అనుకుంటాం. ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ m1 m2 ఈజ్ ఈక్వల్స్ టు 3k n1 n2 ఈజ్ ఈక్వల్స్ టు 5k n1 n2 ఈజ్ ఈక్వల్స్ టు 5k. మనం పర్పెండిక్యులర్ ప్రూవ్ చేయాలి కదా. పర్పెండిక్యులర్ అంటే మనం ఎలా కండిషన్ ఎలా చెక్ చేస్తాం L1l2 నౌ L1l2 ప్లస్ m1 m2 ప్లస్ n1 n2 ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకుంటాం ఆన్సర్ 0 వస్తే పర్పెండిక్యులర్ ఉన్నట్టు. L1l2 వాల్యూ ఏంటి 2k ప్లస్ m1 m2 వాల్యూ 3k n1 n2 వాల్యూ సారీ ఎక్కడో మిస్టేక్ -5 ఇక్కడ -5k ఇక్కడ మైనస్ ఉంది కదా -5k. సో 2k ప్లస్ 3k 5k -5k రెండు క్యాన్సిల్ అయ్యే ఆన్సర్ ఏంటి 0. అంటే ఏమొచ్చింది మనకి L1l2 ప్లస్ m1 m2 ప్లస్ n1 n2 ఈజ్ ఈక్వల్స్ టు 0. Therefore given lines are perpendicular. This is very important long question. Given lines are perpendicular. First ఏం చేస్తాం L equals 0 L equals to వాల్యూ తీసుకుంటాం. దాని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది ax² + bx + c ఫామ్లో. రెండు రూట్స్ ఎగ్జిస్ట్ అయితే ఒకటి m1/n1 m2/n2 ఆల్ఫా బీటా C/A కండిషన్ అప్లై చేస్తాం. ఓకేనా అది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. నెక్స్ట్ ఇంకోటి m ఈక్వల్స్ తీసుకుంటాం m ఈజ్ ఈక్వల్స్ రాస్తాం. దీని ప్లస్ n ఈక్వల్స్ కూడా తీసుకోవచ్చు మనకి ప్రాబ్లం లేదు. సేమ్ ఆన్సర్ వస్తుంది ఫైనల్గా. m ఈక్వల్స్ తీసుకొని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తాం. మళ్ళీ సేమ్ ఈక్వేషన్ వస్తుంది. మళ్ళీ ఆల్ఫా బీటా C/A తీసుకుంటాం. ఈక్వేషన్ 5 తీసుకుంటాం. ఈ 4 and 5 RHS ఈక్వల్ ఉన్నాయి కదా అంటే LHS కూడా ఈక్వల్ కావాలి రేషియోస్ అంటే ఈక్వల్ చేస్తాం టోటల్ని. సో ఇది L1 2k తీసుకుంటాం. ఇది 3k -5k ఈ కండిషన్ అప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది 0 వస్తుంది.
Therefore, given lines are perpendicular. Now third bit second question. This is very important long question. Very important long question. Find the angle between the lines whose direction cosines satisfy the equations L plus M plus N equals 0, L square plus M square minus N square is equals to 0. So we have to find the angle between two lines. So what is given relations? L plus N is equals to 0. So take it as equation number 1. And what is second equation? L square plus M square minus N square is equals to 0. Take it as equation number 2. Okay na? From 1 నుండి L is equals to అర్థం. From 1 implies ఏంటి ఫస్ట్ ఈక్వేషన్ L plus M plus N is equals to 0. L is equals to ఏమవుతుంది మనకి మైనస్ M మైనస్ N. ఈ ప్లస్ N ప్లస్ Mని రైట్ సైడ్ సెండ్ చేస్తే మైనస్ M మైనస్ N అవుతాయి. సో టేక్ ఇట్ ఈక్వేషన్ నెంబర్ 3. ఈ L ఈక్వల్స్ టు L వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 ఇంప్లైస్ L ఈక్వల్స్ టు ఏంటి ఇదే కదా మైనస్ M మైనస్ N హోల్ స్క్వేర్ ఉంది అక్కడ ప్లస్ M స్క్వేర్ మైనస్ N స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో రెండు మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవచ్చు మనం, అంటే మైనస్ కామన్ తీస్తే ప్లస్ వస్తుంది, మైనస్ స్క్వేర్ కదా ప్లస్ అవుతుంది. M ప్లస్ N హోల్ స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ మైనస్ N స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా. అంటే ఏంటి ఫార్ములా? A స్క్వేర్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ ప్లస్ 2mn ప్లస్ M స్క్వేర్, ఇక్కడ M స్క్వేర్ ఉంది మైనస్ N స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. రెండిట్లో ఏమైనా క్యాన్సిలేషన్ అవుతాయో చూడండి. రైట్, ప్లస్ M స్క్వేర్ మైనస్ N స్క్వేర్ క్యాన్సిల్, M స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ 2M స్క్వేర్ ప్లస్ 2mn ఈజ్ ఈక్వల్స్ టు 0. కామన్ ఏంటి? 2m కామన్ రిమైనింగ్ ఏంటి? M ప్లస్ N ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే 2m ఈజ్ ఈక్వల్స్ 0 ఆర్ M ప్లస్ N ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే M ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? M ఈజ్ ఈక్వల్స్ 0 ఆర్ M ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ N. M is equals 0 or M is equals to minus N. Now we take case 1, case 2. Case 1, if M is equals to 0, M equals 0 substitute. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు, ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. 3 implies M ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో L is equals to మైనస్ 0 మైనస్ N. అంటే ఏమొస్తుంది? మైనస్ 0 మైనస్ N అంటే మైనస్ N. సో L is equals to మైనస్ N. Now we take the ratio ఏంటి? L is to M is to N తీసుకోవాలి. మన డిఆర్స్ వస్తాయి మనకి. L is to M is to N is equals to. సో L is equals to ఏమొచ్చింది మనకి? మైనస్ N కదా, మైనస్ N. వెరీ గుడ్. L is equals to మైనస్ N is to M is equals to ఏంటి? 0. M is equals to 0. సో N is equals to ఏంటి? N. ఎందుకంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ N రాస్తున్నాం కదా, N ప్లేస్లో N తీసుకోవాలి మనం. N ప్లేస్లో N తీసుకోవాలి. సో క్యాన్సిలేషన్ ఏమవుతుంది? N క్యాన్సిల్ కదా, N క్యాన్సిల్, రిమైనింగ్ ఏంటి? మైనస్ 1 ఈజ్ టు 0 ఈజ్ టు 1. మైనస్ 1 ఈజ్ టు 0 ఈజ్ టు 1. ఇవి డిఆర్స్ ఆఫ్ ఒక లైన్ డిఆర్స్ ఇవి. సో డిఆర్స్ ఏంటి? డిఆర్స్ ఆర్ మైనస్ 1 0 1 అంటే A1 B1 C1. ఒక లైన్ డిఆర్స్ అంటే A1 B1 C1. ఓకేనా? నౌ టేక్ కేస్ 2. టేక్ ఇట్ యాజ్ A1 B1 C1 ఒక లైన్ డిఆర్స్. నౌ కేస్ 2 తీసుకోండి. వాట్ ఈజ్ కేస్ 2? ఇఫ్ M ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకోవాలి మనం? M ఈక్వల్స్ మైనస్ N తీసుకోవాలి. ఇఫ్ M ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ N. సో ఇక్కడ M ప్లేస్లో మైనస్ N ఇక్కడ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంప్లైస్ L ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ M ప్లేస్లో ఏంటి? మైనస్ N కదా, మైనస్ ఆఫ్ మైనస్ N. సో ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ N అవుతుంది. N మైనస్ క్యాన్సిల్ ఏమొస్తుంది? 0. అంటే L ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? 0. దేర్ఫోర్ L ఈజ్ టు రేషియో తీసుకోండి. L ఈజ్ టు M ఈజ్ టు N ఈజ్ ఈక్వల్స్ టు L వాల్యూ ఏమొచ్చింది మనకి? 0 కదా, 0 ఈజ్ టు M ఈక్వల్స్ టు ఏం తీసుకున్నాం? మైనస్ N కదా, అంటే మైనస్ N వాల్యూ N తీసుకోవాలి. ఇక్కడ మనకి M వాల్యూ ఆర్ N వాల్యూ రైట్ సైడ్ వస్తుంది కదా, ఆ టర్మ్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి మనం. అది టచ్ ఆ టర్మ్ N ఉంది కదా, N టర్మ్ టచ్ చేయదు, N ప్లేస్లో N తీసుకోవాలి ఇక్కడ. సో అప్పుడు N క్యాన్సిల్ అవుతుంది. ఏమొస్తాయి రేషియోస్? 0 ఈజ్ టు మైనస్ 1 ఈజ్ టు 1. ఇంకొక లైన్ డిఆర్స్ ఇవి, సెకండ్ లైన్వి. సో డిఆర్స్ ఆఫ్ లైన్ ఆర్ ఏంటి? సెకండ్ లైన్ డిఆర్స్ 0. డిఆర్స్ అంటే రేషియో ఉంది ఇక్కడ ఈజ్ టు, అందుకే డిఆర్స్ అంటారు. మైనస్ 1 1.
ఇవి ఫస్ట్ లైన్ డిఆర్స్, ఇవి సెకండ్ లైన్ డిఆర్స్. ఇప్పుడు డిఆర్స్ ఏంటి మనకి, డిఆర్స్ ఆఫ్ టూ లైన్స్ ఆర్ ఏంటి డిఆర్స్. ఫస్ట్ లైన్ ఏంటి మనకి -1 0 1 -1 0 1 అండ్ సెకండ్ లైన్ డిఆర్స్ ఏమి వచ్చినాయి మనకి 0 -1 1 0 -1 1. అంటే ఇది A1 B1 C1, సెకండ్ది A2 B2 C2 A2 B2 C2. మనం ఏం ఫైండ్ చేయాలి, యాంగిల్ ఫైండ్ చేయాలి. డిఆర్స్ ఇస్తే యాంగిల్ ఫార్ములా తెలుసుగా మనకి, ఏంటి ఫార్ములా, cos θ = మోడులస్ A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 బై √/(A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ఇంటూ √/(A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది డిఆర్స్ తెలిస్తే మనకి cos θ ఫార్ములా. సో వాల్యూ సబ్స్టిట్యూట్ అండి. A1 అంటే ఏంటి -1 ఇంటూ A2 వాల్యూ 0 ఇంటూ 0 ప్లస్ B1 వాల్యూ ఏంటి 0 ఇంటూ B2 ఏంటి -1 ప్లస్ C1 ఏంటి 1 C2 అంటే 1 ఇంటూ 1 మోడులస్ బై √/(A1 స్క్వేర్ A1 అంటే -1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ C1 అంటే 1 √ A2 స్క్వేర్ అంటే 0 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో 0 × 1 0 అవుతుంది, 0 × 1 0 అవుతుంది. ఇక్కడ 1 1 1 వస్తుంది మనకి. అంటే 0 + 0 + 1 బై √/. ఇక్కడ -1 స్క్వేర్ అంటే +1, 0 స్క్వేర్ అంటే 0 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 0 స్క్వేర్ అంటే 0 ప్లస్ 1 ప్లస్ 1 0 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 1. సో 1/1 + 1 అంటే √2, ఇది 1 + 1 అంటే √2 ఇంటూ √2 స్క్వేర్. సో 1/√2 స్క్వేర్ అంటే ఏమొస్తుంది 1/√2 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కదా, అంటే ఎంత, cos θ = 1/2 cos θ = 1/2. అంటే కాస్ట్లో 1/2 θ ఏదైనా θకి వస్తుందా, రైట్, వెరీ గుడ్. cos 60 degrees వాల్యూ cos 60 degrees cos π/3 = 1/2. అంటే θ ఏంటి, therefore θ = 60 degrees. therefore angle between two lines is 60 degrees. దీన్ని π/3 కూడా రాసుకోవచ్చు మనం రేడియన్స్లో. therefore angle is π/3. ఇక్కడ రాయండి కంక్లూజన్, angle between two lines is π/3 or 60 degrees. Now third bit 8th question. This is also very important long question. Find the angle between the lines whose direction cosines are given by the equations 3l plus m plus 5n is equals 0 and 6mn minus 2nl plus 5lm is equals to 0. So what is given? Given equations ఏంటి, 3l plus m plus 5n is equals to 0. Take it as equation number 1. Second equation ఏంటి, 6mn minus 2nl plus 5lm is equals to 0. equation number 2. సో ఈక్వేషన్ 1 నుండి ఏదైనా సబ్ రాద్దాం. l ఈక్వల్స్ రాస్తే ఫ్రాక్షన్ 3 ఉంది కదా, ఫ్రాక్షన్ వస్తుంది. ఇక్కడ m ఉంది కదా, m ఈజ్ ఈక్వల్స్ రాద్దాం. ఓన్లీ m ఉంది కదా. సో 3l plus m plus 5n is equals to 0. m ఈజ్ ఈక్వల్స్ రాయండి. సో m ఈజ్ ఈక్వల్స్ టు -3l minus 5n అవుతుంది. m is equals to -3l minus 5n. Take it as equation number 3. Equation number 3. ఈ m వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. దిస్ ఇంప్లైస్ 6 ఇంటూ m కదా, m అంటే ఏంటి, -3l minus 5n ఇంటూ n minus 2nl. m ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 5l ఇంటూ m అంటే ఏంటి, -3l minus 5n ఈక్వల్స్ టు 0. సో 6n ఇంటూ 6 3 18 కదా, -18ln అంటే 6తో ఇంటి చేస్తున్నా, nతో కూడా ఇంటి చేస్తున్నాం ఇవ్వండి. ప్లస్ ఇంటూ మైనస్ -6 5 30, n ఇంటూ n స్క్వేర్ 30n స్క్వేర్ -30n². నెక్స్ట్ -2nl ప్లస్ 5 ప్లస్ ఇంటూ మైనస్ -5 3 15l² ప్లస్ ఇంటూ మైనస్ -5 5 25ln
ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకి ఏమైనా కామన్ క్యాన్సిలేషన్ కామన్ ఉంటే చూడండి ఒకసారి. -30n² రాస్తున్నా, -30n². నెక్స్ట్ -80ln -2 -20 -20 ప్లస్ -25 -45 -45ln. నెక్స్ట్ -15l² లాస్ట్ ఇదే ఈక్వల్స్ టు 0. సో టోటల్ కామన్ ఏంది 15 టేబుల్ కామన్ వస్తుంది. 15 1s 15 3s 15 2s. అన్నిట్లో కూడా మైనస్ కామన్ ఉంది కదా, అంటే -15 కామన్ చేస్తే రిమైనింగ్ ఏమొస్తుంది, ఇక్కడ 2n² వస్తుంది. 15 3s 45 కదా, 3ln వస్తుంది ప్లస్ l² ఈక్వల్స్ టు 0 ఇట్లా వస్తుంది మనకి. సో నవ్వు ఇక్కడ 3ln ఎలా రాస్తాం మనం, 2ln ప్లస్ 1ln రాసుకోవచ్చు. 2n² ప్లస్ 2ln ప్లస్ 1ln ప్లస్ l² ఈజ్ ఈక్వల్స్ టు 0. టోటల్ కామన్ ఏముంది, 2n కామన్ ఉంది, 2n. సో 2n ఫస్ట్ 2 టర్మ్స్లో, రిమైనింగ్ ఏంటి n ప్లస్ l, n ప్లస్ l. ఇక్కడ కామన్ ఏముంది, l కామన్ ఉంది, 1l కామన్ తీసుకున్నా, రిమైనింగ్ n, ఇంకొక l² అంటే ఇంకొక l ఉంటుంది కదా, ఈక్వల్స్ టు 0. రైట్. ఇప్పుడు ఏంటి కామన్, n ప్లస్ l కామన్, n ప్లస్ l కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుంది, 2n ప్లస్ l ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే n ప్లస్ l ఈక్వల్స్ టు 0 ఆర్ 2n ప్లస్ l ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, n ఈజ్ ఈక్వల్స్ టు -l ఆర్ 2n ఈజ్ ఈక్వల్స్ టు -l, n ఈజ్ ఈక్వల్స్ టు -l/2. n ఈజ్ ఈక్వల్స్ టు -l ఆర్ n ఈజ్ ఈక్వల్స్ టు -n/2. మన కేస్ 1 కేస్ 2 తీసుకుందాం. ఇక్కడ కేస్ 1 తీసుకుంటున్నా. కేస్ 1 ఇఫ్ ఏం తీసుకున్నాం, n ఈజ్ ఈక్వల్స్ టు -l, n ఈజ్ ఈక్వల్స్ టు -l. ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంప్లైస్ ఇది కదా, m ఈజ్ ఈక్వల్స్ టు -3l, n ఈక్వల్స్ టు ఏంటి -l కదా, అంటే n ప్లస్లో -5 ఇంటూ n ప్లస్లో -l తీసుకోవాలి, -l. సో -3n -3l, ఇక్కడ n కాదు 3l, -3l -into ప్లస్ 5l, 5l - 3l 2l. సో m ఈజ్ ఈక్వల్స్ టు 2l, m ఈజ్ ఈక్వల్స్ టు 2l. నౌ రేషియో తీసుకుందాం, l ఈజ్ టు m ఈజ్ టు n, l ఈజ్ టు m ఈజ్ టు n. సో m వాల్యూ ఏంటి 2l, n వాల్యూ ఏంటి l కదా, అంటే l టర్మ్స్లో రాద్దాం, అంటే l ప్లస్లో l తీసుకోవాలి. l ఈజ్ టు m అంటే ఏంటి 2l, n అంటే ఏంటి -l. సో l అన్నింటిలో కామన్ l కామన్ ఉంది కదా, క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, ఇంకా ఇక్కడ 1 ఉంటుంది. 1:2:-1. ఇవి డిఆర్స్ ఏంటి మనకి, డిఆర్స్ ఆర్ 1 2 -1, అంటే a1 b1 c1 వాల్యూస్. నెక్స్ట్ కేస్ 2 ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ కేస్ 2 తీసుకుందాం. కేస్ 2 ఇఫ్ ఏం తీసుకోవాలి, కేస్ 2లో n ఈజ్ ఈక్వల్స్ టు -l/2, n ఈజ్ ఈక్వల్స్ టు -l/2, n ఈజ్ ఈక్వల్స్ టు -l/2. ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్స్ టు -3l, ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. -3l -5n అంటే -3l, సారీ n కోస్తుంది, -l/2. సో -3l అంటే LCM 2 2s 2 3 6 అవుతుంది. -6l -into ప్లస్ 5l/2, -6l ప్లస్ 5l అంటే -l/2. సో ఇక్కడ డైరెక్ట్ LCM తీసుకుంటాం. ఇక్కడ LCM డినామినేటర్లో ఏం లేదు కదా, ఇక్కడ 2 ఉంది కదా, 2 1s 2, 2 3s 6 అవుతుంది. ఓకే, నౌ టేక్ ద రేషియోస్, l ఈజ్ టు m ఈజ్ టు n, l ఈజ్ టు m ఈజ్ టు n. l వాల్యూ ఏంటి, LA. m వాల్యూ ఏమొచ్చింది మనకి, m ఈజ్ ఈక్వల్స్ -l/2, -l/2. ఇక్కడ చూడండి, m ఈజ్ ఈక్వల్స్ టు -l/2. n వాల్యూ ఏంటి, -l/2. అన్నిట్లో కామన్ l ఉంది కదా, సో అన్నిట్లో l కామన్ క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, 1:-1/2 -1/2. అన్నిట్లో డినామినేటర్లో 2 ఉంది కదా, ఈ 2 టర్మ్స్లో డినామినేటర్ 2 క్యాన్సిల్ అవ్వాలంటే 2తో ఇంటూ వేసుకోవాలి. 2 1s దీంతో 2తో ఇంటూ వేస్తే ఏమొస్తుంది, 2 1s 2 వస్తుంది. ది సెకండ్ టర్మ్కి ఇంటూ వేస్తే 2 × 2 వేసాం అనుకోండి, 2 క్యాన్సిల్ అయ్యి -1 వస్తుంది, ఇక్కడ కూడా -1 వస్తుంది. ఇవి డిఆర్స్ ఆఫ్ సెకండ్ లైన్. సో డిఆర్స్ ఆర్ ఏంటి మనకి 2 -1 -1, ఇవి డిఆర్స్. సో టోటల్గా ఏమొచ్చిన మనకి డిఆర్స్ అంటే డిఆర్స్
1 2 -1 ఇది a1 b1 c1 సెకండ్ ఇయర్స్ ఏంటి 2 -1 -1 ఈ కేస్ 2 నుండి వచ్చినాయి మనకి ఓకేనా cos θ ఫార్ములా ఉంది కదా cos θ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై రూట్ ఓవర్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ ఇప్పుడు వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి సో a1 a2 a1 అంటే 1 ఇంటూ a2 వాల్యూ 2 ప్లస్ b1 అంటే 2 ఇంటూ b2 -1 c1 c2 c1 అంటే -1 ప్లస్ -1 ఇంటూ c2 వాల్యూ -1 బై రూట్ ఓవర్ a1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ a2 స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్ సో ఇక్కడ ఏమొస్తుంది 2 1s 2 వస్తుంది ఇక్కడ రాస్తున్నా 2 1s 2 ప్లస్ ఇంటూ మైనస్ -2 మైనస్ ఇంటూ మైనస్ +1 బై ఇక్కడ డైరెక్ట్ రాస్తుంది డినామినేటర్ 1 స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ అంటే 4 1 స్క్వేర్ అంటే 1 1 ప్లస్ 4 ప్లస్ 1 6 వస్తుంది రూట్ 6 సెకండ్ ఏమొస్తుంది 2 స్క్వేర్ అంటే 4 1 స్క్వేర్ అంటే 1 1 స్క్వేర్ అంటే 1 అంటే ఇది కూడా రూట్ 6 వస్తుంది +2 -2 క్యాన్సిల్ సో cos θ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 6 ఇంటూ రూట్ 6 ఏమొస్తుంది రూట్ 6 స్క్వేర్ కదా అంటే 1/√6 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే cos θ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 therefore cos θ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 1/6 సో θ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి cos ఇన్వర్స్ 1/6 θ ఈజ్ ఈక్వల్స్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 1/6 θ ఈజ్ ఈక్వల్స్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 1/6 సో దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ అంటే ఫస్ట్ మనం ఎంఈకో సబ్స్టిట్యూట్ చేస్తాం దాని నుండి రెండు n వాల్యూస్ 2 వస్తాయి ఫస్ట్ కేస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం డిఆర్స్ ఒక డిఆర్స్ వస్తాయి కేస్ 2 తీసుకుంటే ఇంకొక డిఆర్స్ వస్తాయి డిఆర్స్ వస్తే మనం ఫార్ములా అప్లై చేస్తాం యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్